హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గ్రో విత్ వినోద్ 186. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే నా పేరు వినోద్, ఐఎమ్ ఏ బీటెక్ స్టూడెంట్. రీసెంట్ గా ఏపీ ఎంసెట్ రిజల్ట్స్ అయితే రిలీజ్ చేశారు. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్రూషియల్ పార్ట్ ఏదైనా ఉందంటే అది కౌన్సిలింగ్ ప్రాసెస్. ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది మీ కెరియర్ ని డిసైడ్ చేస్తుంది. మీ 4 year కెరియర్ నే కాదు, మీ కెరియర్ ని, మీ లైఫ్ ని డిసైడ్ చేస్తుంది. సో ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ లో మీకు ఒక బెస్ట్ కాలేజ్ వస్తే మీ 50% ఆఫ్ లైఫ్ అనేది అక్కడే సక్సెస్ అవుతుంది. సో దానికోసమే నేను చెప్తున్నాను, ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఏంటంటే, సో మనకి రీసెంట్ గా ఎంసెట్ రిజల్ట్స్ రిలీజ్ చేశారు. నెక్స్ట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. బట్ ఇక్కడ సో ఏపీ గవర్నమెంట్ అయితే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఇచ్చారు. ఆ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, సో 2025 2024 వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్ అయితే ఇప్పుడు లేదు. సో 2026 కి ఒక న్యూ వెబ్సైట్ అయితే లాంచ్ చేశారు. సో మనకి ఏదైనా కూడా కౌన్సిలింగ్ రిలేటెడ్ ఏదైనా కూడా మనకి రిజిస్ట్రేషన్ కావచ్చు, నెక్స్ట్ సర్టిఫికేట్స్ అప్లోడ్ కావచ్చు, సర్టిఫికేట్స్ ఆన్లైన్ లో వెరిఫికేషన్ కావచ్చు, వెబ్ ఆప్షన్స్ కావచ్చు, సీట్ అలాట్మెంట్ కావచ్చు, అన్ని కూడా న్యూ వెబ్సైట్ లో రిలీజ్ చేస్తామని అఫీషియల్ గా గవర్నమెంట్ వాళ్ళే చెప్పేశారు. సో నేను ఆ వెబ్సైట్ ఏదైతే న్యూ వెబ్సైట్ వాళ్ళు లాంచ్ చేశారో ఆ వెబ్సైట్ గురించి డీటెయిల్ గా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ప్రాసెస్ ఎలా ఉంటుంది, అసలు కౌన్సిలింగ్ ప్రాసెస్ ఆ వెబ్సైట్ లో ఎలా చెక్ చేసుకోవాలి, నోటిఫికేషన్స్ ఎలా చెక్ చేసుకోవాలి, నెక్స్ట్ అలానే మనకి ఏపీ ఎంసెట్ ఎక్కడ ఉంటుంది అనే డీటెయిల్ గా నేను ఆ వెబ్సైట్ లో చూపిస్తాను. ఆ వెబ్సైట్ లింక్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇచ్చింటాను. ఒకసారి ఆ వెబ్సైట్ లింక్ అనేది మళ్ళీ చెక్ చేసుకోండి ఈ వీడియో కంప్లీట్ అయిన తర్వాత. సో ఈ వీడియో క్లియర్ గా చూసారంటే మీకు ఆ వెబ్సైట్ లో ఎలా మీ నోటిఫికేషన్స్ ఎలా చూసుకోవాలి, సో కౌన్సిలింగ్ డేట్స్ ఎప్పుడు వస్తాయి ఆయన డీటెయిల్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూసేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, ఫ్యూచర్ లో చాలా హెల్ప్ అవుతుంది. సో ఎంసెట్ రిలేటెడ్ ఏ అప్డేట్ వచ్చినా కూడా నేను మన ఛానల్ అప్లోడ్ చేస్తుంటాను. కౌన్సిలింగ్ డేట్స్ వాళ్ళు అఫీషియల్ గా ఎప్పుడైతే మనకి రిలీజ్ చేస్తారో సో నేను వెంటనే వీడియో చేసి మీకు అన్ని కూడా వీడియో అయితే చేసి మీకు క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు చాలా అయితే హెల్ప్ అవుతుంది. సో నేను దానికోసమే చెప్తున్నాను, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, ఫ్యూచర్ లో చాలా హెల్ప్ అవుతుంది. ఒక ఎంసెట్ వరకే కాదు, మీకు ఫ్యూచర్ లో చాలా హెల్ప్ అవుతుంది. బీటెక్ లో సెమ్ ఎగ్జామ్స్ ఎలా పాస్ అవ్వాలి, మిడ్ ఎగ్జామ్స్ ఎలా పాస్ అవ్వాలి, చాలా వీడియోస్ చేసి మీకు అయితే హెల్ప్ చేస్తాను అని చెప్తున్నాను. సో మీ నుంచి నాకు కొంచెం సపోర్ట్ ఉంటే నేను ఇంకా వీడియో చేయాలని నాకు అనిపిస్తుంది, ఇంకా మోటివేషన్ వస్తుంది. సో దానికోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోమంటున్నాను. సో అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఎవరైనా బీటెక్ లో జాయిన్ అవుతుంటే వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి. సో ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేసేయండి. ఇంకా వీడియోని అయితే మనం స్టార్ట్ చేద్దాం. ఇక్కడ మనకి న్యూ వెబ్సైట్ అయితే లాంచ్ చేశారు. సో ఆ వెబ్సైట్ లో మనం ఎలా చూసుకోవాలి ఏంటి అని క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో క్లియర్ గా అంతా మీకు అర్థమవుతుంది. సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా ఎంసెట్ రిలేటెడ్ కానీ బీటెక్ రిలేటెడ్ గా ఏ డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. ప్రతి కామెంట్ కి నేను రిప్లై ఇస్తాను. సో మీ ఇప్పుడు కౌన్సిలింగ్ ప్రాసెస్ టోటల్ గా ఇప్పుడైతే ఏదైతే న్యూ వెబ్సైట్ లాంచ్ చేశారో ఆ వెబ్సైట్ లో మీరు టోటల్ గా అన్ని కూడా చెక్ చేసుకోవాలి. సో మీకు నోటిఫికేషన్స్ కావచ్చు, మీ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది కావచ్చు, అన్ని కూడా న్యూ వెబ్సైట్ లోనే చెక్ చేసుకోవాలి. అవి ఎలా చెక్ చేసుకోవాలి, అసలు ఆ వెబ్సైట్ ఏంటి, ఆ వెబ్సైట్ ఎలా ఉంటుంది, ఆ వెబ్సైట్ లో ఎంసెట్ ఎక్కడ ఉంటుంది అని డీటెయిల్ గా నేను ఇప్పుడు చూపిస్తాను. వీడియో అయితే ఎండ్ వరకు చూసేయండి. సో ఇక్కడ మీరు క్లియర్ గా చూసారంటే సో అన్ని కూడా క్లియర్ గా కనిపిస్తున్నాయి. వెబ్సైట్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది. సో ఈ వెబ్సైట్ లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ లో అయితే ఇచ్చింటాను, ఒకసారి చెక్ చేసుకోండి. డిస్క్రిప్షన్ లో ఆ లింక్ క్లిక్ చేయగానే మీకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడైతే నేను క్లియర్ గా చూపిస్తాను ఇప్పుడు. సో మనకి ఏపీ ఎంసెట్ అనేది ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇలా అయితే మనకి ఇప్పుడు చూడండి క్లియర్ గా నేను ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. మనకి ఏపీ ఎంసెట్ ఇంజనీరింగ్ అడ్మిషన్స్ అండ్ అలానే ఏపీ ఎంసెట్ అగ్రికల్చర్ అండ్ లైఫ్ సైన్స్ అనేది ఇక్కడ ఉంది. సో ఇప్పుడైతే మనకి క్లియర్ గా నేను చూపిస్తాను. ఇక్కడ మన వ్యూ డీటెయిల్స్ క్లిక్ చేయగానే మనకి కమింగ్ సూన్ ఉంది. అంటే కౌన్సిలింగ్ ఇంకా స్టార్ట్ కాలేదు కాబట్టి మనకి కమింగ్ సూన్ అనేది కనిపిస్తుంది. సో ఇప్పుడు ఒకవేళ మీకు వెబ్సైట్ అనేది కౌన్సిలింగ్ డేట్స్ అనేది రిలీజ్ చేస్తే అది ప్రాసెస్ ఎలా ఉంటుంది ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు ఏపీ ఈసెట్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు క్లియర్ గా మీకు ఈ ఈసెట్ నోటిఫికేషన్స్ ఎలా వస్తున్నాయి. సో ఈసెట్ నోటిఫికేషన్ మీరు క్లియర్ గా చూసారంటే సో ఈసెట్ ఇది ఎలా ఉంటుందో సేమ్ అలానే ఎంసెట్ కూడా అలానే ఉంటుంది కౌన్సిలింగ్ ప్రాసెస్. సో ఇక్కడ క్లియర్ గా నేను చూపిస్తాను. మనం క్లియర్ గా ఈసెట్ అనేది చూద్దాం. సో ఇక్కడ వ్యూ డీటెయిల్స్ క్లిక్ చేసిన వెంటనే నాకు ఇక్కడ క్లియర్ గా వస్తుంది చూడండి. సో ఈసెట్ 2026 అడ్మిషన్స్. సో ఇక్కడ మనకి అప్లికేషన్ డేట్ అయితే ఇచ్చారు. అప్లికేషన్ డేట్ తర్వాత అప్లికేషన్ ఎండ్ డేట్ సేమ్ ఇలానే మనకి ఎంసెట్ కూడా ఇస్తారు. ఇక్కడ నోటిఫికేషన్ ఉంది, నెక్స్ట్ జివో ప్రయారిటీస్, షెడ్యూల్, ఇన్స్టిట్యూట్ డీటెయిల్స్, హెల్ప్ లైన్ సెంటర్స్, కోర్సెస్, ఈసెట్ యూజర్ మాన్యువల్ ఇలా అన్ని కూడా మనకి ఈసెట్ కి ఎలా అయితే వస్తాయో ఎంసెట్ కూడా అలానే వస్తాయి. ఇక్కడ మనకి నోటిఫికేషన్ మీద క్లిక్ చేసామంటే మనకి నోటిఫికేషన్ పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో అది డౌన్లోడ్ అయిపోతుంది. సో నోటిఫికేషన్ మీరు క్లియర్ గా చెక్ చేసుకోవచ్చు మళ్ళీ. సో ఇక్కడ నెక్స్ట్ ప్రయారిటీస్ కూడా క్లిక్ చేశారంటే ఇక్కడ అన్ని కూడా వస్తాయి. సో స్పోర్ట్స్ గేమ్స్ ప్రయారిటీస్, క్యాప్ ప్రయారిటీస్, పీడబ్ల్యూడి కానీ సో గేమ్ ఏదైనా సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసినప్పుడు అన్ని కూడా ఇలా ఉంటాయి. సో ఇలా ఎంసెట్ కూడా మనకి అన్ని కూడా డీటెయిల్ గా వాళ్ళు ఇస్తారు. సేమ్ ఇలానే ఉంటుంది ప్రాసెస్ దానికి కూడా. సో ఇక్కడ షెడ్యూల్ కూడా అంతా క్లియర్ గా ఉంది. సో కమెన్స్మెంట్ ఆఫ్ పేయింగ్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ కమ్ రిజిస్ట్రేషన్ ఇలా అయితే మనకి సేమ్ ఎంసెట్ కూడా వస్తుంది. సో సర్టిఫికేట్స్ అన్ని కూడా అప్లోడ్ చేసే డేట్ ఇచ్చారు. నెక్స్ట్ ఆప్షన్ ఎంట్రీ, చేంజ్ వెబ్ ఆప్షన్స్, రిలీజ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్, సెల్ఫ్ జాయినింగ్ రిపోర్టింగ్ అట్ ద కాలేజ్, కమెన్స్మెంట్ ఆఫ్ క్లాస్ వర్క్ అన్ని డీటెయిల్ గా ఇప్పుడు ఈ సెట్ కి అయితే ఎలా ఇచ్చారో ఎంసెట్ కూడా సేమ్ అలానే ఇస్తారు. నేను ఆల్రెడీ ఒక వీడియో
ఒక వీడియో చేశాను. ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఏంటి అని డీటెయిల్‌గా నేను వీడియో చేశాను. సో, ఆ వీడియోలో మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. సేమ్ ఇలానే మనకి రిజిస్ట్రేషన్ ఉంటుంది, సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ఉంటుంది, నెక్స్ట్ ఆప్షన్ ఎంట్రీ, వెబ్ ఆప్షన్ ఎంట్రీ ఉంటుంది. మీ వెబ్ ఆప్షన్స్ అనేది కాలేజెస్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ ప్రాసెస్‌లో. నెక్స్ట్ చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్. ఒకరోజు అనేది మీకు ఏదైనా కాలేజ్ చేంజ్ చేసుకోవాలనుకుంటే అప్పుడు వెబ్ ఆప్షన్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రిలీజ్ ఆఫ్ సీట్ అలాట్‌మెంట్స్. సో, సీట్ అలాట్‌మెంట్ అనేది రిలీజ్ చేసేది. నెక్స్ట్ సెల్ఫ్ జాయినింగ్ అండ్ రిపోర్టింగ్ అట్ ద కాలేజ్. రిపోర్టింగ్ అట్ ద కాలేజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అని నేను కౌన్సిలింగ్ ప్రాసెస్ లో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కమెన్స్మెంట్ ఆఫ్ క్లాస్ వర్క్. సో ఈసెట్ క్లాస్ వర్క్ అనేది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, డేట్ కూడా ఇచ్చారు. సేమ్ ఇక్కడైతే ఈసెట్ కి ఎలా అయితే ఇచ్చారో ఎంసెట్ కూడా అలానే ఇస్తారు అని నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సేమ్ ప్రాసెస్ అలా ఉంటుంది. బట్ మనకి ఈ ఏపీ ఎంసెట్ అనేది అక్కడ క్లిక్ చేయగానే మనకి వ్యూ డీటెయిల్స్ అనేది వస్తుంది. ఎప్పుడైతే మనకి కౌన్సిలింగ్ డేట్స్ రిలీజ్ చేస్తారో అప్పుడు క్లియర్ గా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ కమింగ్ సూన్ అని కనిపిస్తుంది. అఫిషియల్ డేట్స్ ఎప్పుడైతే ఇస్తారో అప్పుడు కమింగ్ సూన్ అని లేకుండా సేమ్ ఈసెట్ కి ఎలా అయితే డీటెయిల్స్ మనకు ఉంటాయో అలా ఎంసెట్ కూడా ఉంటుంది. సో ఇక్కడ క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేసేసాను. సో మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా ఈ వెబ్సైట్ గురించి ఏదైనా డౌట్స్ ఉన్నా అన్ని కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. ప్రతి కామెంట్ కి నేను రిప్లై ఇస్తాను. సో ఈ వెబ్సైట్ తే కాదు, ఎంసెట్ తే కాదు, ఇంకా ఏదైనా బీటెక్ రిలేటెడ్ కానీ ఇంకా ఏ డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. ప్రతి కామెంట్ కి నేను రిప్లై ఇస్తాను. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ లో ఎవరైనా బీటెక్ లో జాయిన్ అవుతుంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి. సో ఈ అప్డేట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈ వెబ్సైట్ లోనే మీరు అన్ని కూడా కౌన్సిలింగ్ ప్రాసెస్ కానీ ఏదైనా కూడా మీరు ఈ వెబ్సైట్ లోనే కూడా అన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నోటిఫికేషన్స్ అన్ని కూడా ఈ వెబ్సైట్ లో రిలీజ్ చేస్తారు. సో ఈ వెబ్సైట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్ ఇచ్చింటాను, ఒకసారి చెక్ చేసుకోండి. అన్ని కూడా ఈ వెబ్సైట్ లోనే చెక్ చేసుకోవాలని చెప్తున్నాను, క్లియర్ గా వినండి. సో లాస్ట్ ఇయర్ లాగా మనకి వెబ్సైట్ అనేది లేదు, ఈ ఇయర్ వెబ్సైట్ అనేది చేంజ్ చేసేసారు. అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేసేయండి. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఎవరైనా బీటెక్ లో జాయిన్ అవుతుంటే వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేసేయండి. ఓకే గైస్, నెక్స్ట్ వీడియో కలుద్దాం.